హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇటీవల నీ యొక్క ఆలోచనలు చాలా దీనంగా ఉన్నాయేమో, చాలా హీనంగా అనిపిస్తూ ఉన్నాయేమో, నీకు నీవుగా అసహించుకునేటువంటి స్థితికి దిగజారిపోయావేమో. ఇలాంటి సందర్భం చూసి చాలామంది నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారేమో. అలా అని నువ్వు భయపడకు, దిగులు పడకు. కొన్నిసార్లు నీకు నీవుగానే అనుకునవచ్చు, అసలు నేనేం చేయలేను, అసలు నా జీవితంలో విజయాలు అనేవి రావు అనేటువంటి సంగతి నీ హృదయాన్ని చాలా నొచ్చుకున్నట్టుగా నీకు నీవుగానే ఆలోచిస్తున్నావేమో. కానీ దేనికి భయపడాల్సిన పని లేదు. దేవుని యొక్క శక్తిని బట్టి నువ్వు సమస్తము చేయగలవు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలోన ఈ విధంగా సెలవిచ్చాడు దేవుడు. దేవుని వాక్యం ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను. దేవుడు ఈ వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమనిస్తున్నాడంటే, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఇటీవల నీ యొక్క జీవితం అంతా కూడా ఏమీ చేయలేనటువంటి సంగతితో, ఏమీ చేయలేనటువంటి నిరాశా భావనతో నీవు ఉన్నావేమో. కానీ దేవదేవుని మాట నిన్ను బలపరుస్తుంది. నువ్వు సమస్తము చేయగలవు. ఒకటి, నీ కోసం నువ్వు ఏమి చేయాలని ఆలోచిస్తున్నావో బాగుపడడానికి అది ఖచ్చితంగా చేయగలవు. రెండవది, దేవుని కొరకు నువ్వేమి చేయాలనుకుంటున్నావో అది కూడా చేయగలవు. అయితే ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి దేవుని కోసం చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మొదటి స్థానంలో పెట్టు. అప్పుడు నీ కోసం దేవుడు సమస్తము చేయగలడు. ఈ రెండు విషయాలకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నీ జీవితంలో ఆ నిరాశ అనేది తొలగించబడాలంటే ఇదిగో దేవుని యొక్క బలాన్ని పొందుకోగలవు. దేవుని యొక్క బలాన్ని పొందుకొని సమస్తము చేయగలవు. ముందుగా దేవుని కోసం నువ్వేం చేయగలవో ఆలోచించు. తద్వారా నీ కోసం నువ్వేం చేయగలుగుతావో దేవుడు నీకు తెలియపరుస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుడు నిన్ను బలపరిచి నీ జీవితంలో ఉన్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా సాధించడానికి దేవుడు సహాయపడతాడు. ఆయన బలమిస్తాడు. అప్పుడు నువ్వు సమస్తము చేయగలవు. కనుక నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనటువంటి తీర్మానము, ఆ బలమైన మాట నీ జీవితంలో ప్రతి మూమెంట్ కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి సోదరుడా, ప్రియమైనటువంటి సోదరి, దేవుని యందు మనము సమస్తము చేయగలము. ఎందుకంటే ఆయన బలము మనకు కావాలి. నీ బలము సరిపోదు నువ్వేం చేయాలనుకున్నా. కానీ దేవుని బలం అనేది చాలా చాలా ప్రాముఖ్యము. దేవుని బలము చేత సమస్తము చేయగలవు. కొన్నిసార్లు ఆలోచిస్తావా, సమస్తము చేయగలనంటే తప్పు పనులు చేయడానికి కాదు. సమస్తము నువ్వు చేయగలవు దేవుని యందు అంటే, దేవుని బలము ద్వారా అంటే కొన్ని అద్భుతమైన కార్యాలు, కొన్ని మెచ్చుకోదగ్గ కార్యాలు, కొన్ని లక్ష్యాలు, కొన్ని సాధించే యాంబిషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చేయగలవు. కానీ పాపం మాత్రం చేయకు సుమి. దేవుని యందు సమస్తము చేయగలని చెప్పి పాపంలో పడిపోక, దేవునికి విరుద్ధంగా జీవించక, దేవునిలో సమస్తము చేయగలవంటే ఆయన కొరకు పరిశుద్ధంగా నిలబడడం, ఆయన కొరకు సేవ చేయటము, లేదంటే నీకు నీవుగా ఏదైనా మంచి లక్ష్యాలు పెట్టుకోవడం, మంచి జాబ్ కోసం, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం కోసం, డాక్టర్ అవ్వడం కోసం, ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం, ఇవన్నీ కూడా చేయలేక ఇటీవల ఎంత కృంగిపోతున్నావేమో. అలాంటి లక్ష్యాలు పెట్టుకొని సాధించాలనేటువంటి తీర్మానంలో కలిగి ఉంటే దేవుని బలం నీకు తోడుగా ఉంటుంది, నీ వెంటే వస్తుంది, నిన్ను సాధించేవానిగా, నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఒకవేళ ఇలాంటి మంచి అంబిషన్స్ ఉండి ఈ మధ్యకాలంలో కృంగిపోతున్నావేమో, చేయలేక చెందలేక, కానీ దేవుడు చేయగలడు. ఆ మాట మాత్రము గుర్తుపెట్టుకో. నువ్వు సమస్తము చేయగలవు దేవునిలో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడి బలము తోడుగా ఉంటుంది.
దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నువ్వు బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బి విత్ యు. గాడ్ బి విత్ యు.